నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడతారు. ఈ మధ్య కాలంలో ప్రారంభించినటువంటి ఈ ఛానల్ని దయచేసి మీరు ఎంకరేజ్ చేస్తారని, నన్ను ప్రోత్సహిస్తారని నేను భావిస్తున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయడానికి మీరు పూనుకున్నట్టయితే నాకు మరింత ఉత్సాహం కలుగుతుంది. మీకు అనేక విషయాలు మున్ముందు కాలంలో చెప్పేటువంటి పరిస్థితి నాకు ఏర్పడుతుంది. మీరు లాభపడేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఇకపోతే ఫిబ్రవరి మాసం 2025 సంవత్సరంలో మేషరాశి వారికి ఫలితాలు ఎలాగుంటాయి, మాస ఫలితాలు అనేటువంటి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ యొక్క 1వ తేదీ ఫిబ్రవరి 2025 సంవత్సరం కనుక గ్రహ గమనాలు కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ద్వితీయంలో గురువు ఉంటాడు. ఆ తర్వాత మరి షష్టమంలో కేతు ఉండటం, ఆ తర్వాత మరి దశమంలో అంటే మకర స్థానంలో, మకర రాశిలో మరి ఈ యొక్క రవి బుధుడు వీళ్ళిద్దరూ కూడా ఉండటం జరుగుతుంది. మరి శనైశ్వరుడు లాభభావంలో ఉన్నాడు. ఇక వ్యయభావంలో మాత్రం శుక్రుడును రాహు వీళ్ళిద్దరూ కూడా ఉన్నారు. ఈ రకంగా 1వ తేదీ కనుక ఉన్నట్టయితే మరి చివరికి వచ్చేటప్పటికి 28వ తేదీ నాటికి ఫిబ్రవరి మాసంలో ఈ గ్రహ గమనాలు ఎలా మారుతున్నాయో ఒకసారి చూద్దాం. అప్పుడు ఎలా జరుగుతుందంటే మేషరాశిలో ఎవరూ లేకుండా ఉంది, మళ్ళీ ద్వితీయంలో గురువు ఉంటూనే ఉన్నాడు. ఆ తర్వాత కుజుడు మాత్రం ఈ మిథున రాశిలో ఉండటం అనేటువంటి జరుగుతుంది. 1వ తేదీన కుజుడు మిథున రాశిలోనే ఉన్నాడు. ఆ తర్వాత కేతు షష్టమంలో ఉన్నాడు, అంటే కన్యా రాశిలో ఉండటం అనేది జరుగుతుంది. మరి కుంభరాశిలో రవి, ఆ తర్వాత శనైశ్వరుడు ఇద్దరు కూడా ఉండటం అనేది జరుగుతుంది. మరి శుక్రుడు బుధుడు రాహు కూడా వ్యయస్థానంలో ఉన్నారంటే మీనరాశిలో ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఉంటుంది అని అంటే ధన రూపకంగా బాగానే ఉంటుంది, ఖర్చులు కూడా విపరీతంగా ఉంటాయి. వినోదాలు, ప్రయాణాలు, లేకపోతే ఏదైనా ఉల్లాసభరితమైనటువంటి కార్యక్రమాలు, లేకపోతే విందు వినోదాలు, శుభకార్యాలు ఏదైనప్పటికీ కూడా అనేక రకాలుగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇకపోతే మీరు చేస్తున్నటువంటి ఏదైనా పనిలో ఉంటే శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా ఫలితాలు మాత్రం బాగానే ఉంటాయి. ప్రొఫెషన్ రంగంలో వాళ్ళకి కూడా చాలా బాగానే ఉంటుంది. విదేశ ప్రయాణాలు సజావుగానే సాగుతాయి, వచ్చినటువంటి ఆపద ఏమీ లేదు. మరో విషయం ఏంటంటే కేతు షష్టమంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఒక రకంగా మనోవేదన మాత్రం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా గురువు దృష్టి పడింది కాబట్టి కేతు పైన ఒక వేదాంత ధోరణి, అంటే భగవంతుడు ఉన్నాడు అనేటువంటి కార్యక్రమాలు మీరు సాగిస్తారు. ఆ నమ్మకం మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే ఈ శనైశ్వరుడు లాభభావంలో ఉన్నాడు. ఎంత కష్టపడితే అంత లాభం అనేటువంటి విషయము ఈ శనైశ్వరుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇకపోతే రవి బుధులు ఇద్దరు కూడా ఎప్పుడైతే దశమంలో మకర రాశిలో ఉన్నారో అది శనైశ్వరుడు స్థలం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ క్రమశిక్షణ కనుక ఉన్నట్టయితే రాజకీయ నాయకులకి అద్భుతంగానే ఉంటుంది. అదే క్రమశిక్షణ రాహిత్యంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఆపద మాత్రం తప్పదు. ఏం చేతారంటే అక్కడ వ్యయంలో కనుక తీసుకున్నట్టయితే శుక్రుడు మరి యొక్క రాహు ఉన్నాడు కాబట్టి ఆపద అనేటువంటి పోలీస్ అరెస్టులు కానీ, లేకపోతే బంధనం కానీ, అనేక రకాలైనటువంటి మరి విఘాతాలు కానీ ఇలాంటివి ఈ రాజకీయ నాయకులకి కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉపన్యాసాలు బాగానే ఉంటాయి, కానీ కార్యక్రమంలోకి వచ్చేటప్పటికి ఏమాత్రం వీళ్ళు అంత అద్భుతమైనటువంటి ప్రయోజనకారిగా ఉండేటువంటి పరిస్థితులు వీళ్ళు కనిపించరు ప్రజలకు. కాబట్టి అనేక రకాల వీళ్ళని దూషించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇకపోతే ఈ యొక్క ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సక్రమమైన రీతిలో ఉంటే మాత్రం బాగా ఉంటుంది. గైనకాలజికల్ ప్రాబ్లమ్స్ స్త్రీలకి కొంచెం ఎక్కువగా కనపడుతుంది. మరి మరో చలనచిత్ర రంగంలో కనుక తీసుకున్నట్టే ఎక్కువ భాగం నష్టము, తక్కువ భాగం లాభం కనపడుతుంది. మరి నటీనటులకు కానీ, సాంకేతిక నిపుణులకు కానీ, ఇతర చలనచిత్ర రంగంలో అందరికీ కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. తప్పకుండా వాళ్ళ కార్యక్రమాలు సజావుగానే సాగుతాయి. వాళ్ళకు కావలసినటువంటి సంపాదన కూడా చేకూరుతుంది. దూర ప్రయాణాలు మాత్రం సుఖవంతంగానే సాగుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. సోదరుల మాటలు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఆగ్రహము, ఒక రకమైనటువంటి ఉద్రేకం లేకుండా చాలా సమన్వయ పద్ధతిలో కనుక మీరు ఉన్నట్టయితే ఎటువంటి ఆపద లేదు, ఎటువంటి సమస్య లేదు. అద్భుతమైనటువంటి ప్రేమ, అనురాగం అనేటువంటి కలుగుతుంది. భార్యాభర్తల మధ్యన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చాలా బాగుంటుందని చెప్పాలి. కాకపోతే ఖర్చులు మాత్రం విపరీతంగా పెట్టేటువంటి పరిస్థితి. భర్తకి భార్యను సుఖపెట్టాలని, భార్యకి భర్తను సుఖపెట్టాలనేటువంటి
ఆలోచన కలిగి ఖర్చులు మాత్రం ఎక్కువగా పెట్టేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇకపోతే ఏమైనా ప్రయాణాలు చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయడానికి ప్రయత్నించండి. మిగతా విషయాలన్నింటిలో కూడా అద్భుతమైనటువంటి రీతిలో ఉంది. ఉద్యోగాలు దొరకనటువంటి వాళ్ళు మీ ప్రయత్నాలు మీరు చేయడం తప్పకుండా మీకు అవకాశాలు లభించేటువంటి పరిస్థితి ఉంది. పెళ్లి కానటువంటి వాళ్ళు కూడా మీరు దయచేసి మీ ప్రయత్నాలు సాగించండి, తప్పకుండా మీకు వివాహాలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఏలినాటి ఉన్నారు కాబట్టి హనుమాన్ చాలీసా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు చదవాలి, కాబట్టి చదివి తీరాలి. కాబట్టి అతి త్వరలో ఏంటంటే 29వ తేదీ మార్చి 2025 నుంచి మీకు ఏలినాటి శని మొదలవబోతుంది. కాబట్టి ఇప్పటి నుంచే మీరు హనుమాన్ చాలీసా చదివినట్టయితే చాలా బాగుంటుంది. ప్రభావం ఇప్పటి నుంచే పడుతుంది. మార్చి నెల ఎంతో దూరం లేదు కాబట్టి ఈ రోజు నుంచే మీరు హనుమాన్ చాలీసా చదవటానికి ప్రయత్నించండి. మేషరాశి వాళ్ళు ముఖ్యంగా సుబ్రహ్మణ్య అష్టకం అతి ముఖ్యమైన మాట తెలుసుకోవాలి. తప్పకుండా చదవండి లేదా వినండి. తప్పకుండా మీ కార్యక్రమాలన్నీ కూడా సిద్ధించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. తెలిసింది కదా. మరి సెలవు, మరి ఉంటాను. నమస్కారం. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్న శాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474 9618600074.